ఏంటండి మీరందరూ బిందెలతో ఇక్కడికొచ్చారేంటి? ఏముంది త్రిపుర, 2 రోజుల నుంచి మంచినీళ్ళ ట్యాంక్ రావటం లేదు కదా. ఆ ట్యాంక్ ఇప్పుడైనా వస్తుందేమోనని ఇప్పుడు దాకా ఎదురుచూసాం. రాకపోయేసరికి పూజారిని అడిగి ఓ బిందెడు నీళ్ళైనా తీసుకెళ్దామని వచ్చాం. అవును, మా ఇంట్లో కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి. పెంచలవ్వ దగ్గర ఉంటే నాకు కొన్ని నీళ్ళు ఇచ్చింది. మన ఊళ్ళో మంచినీళ్ళ సమస్య ఏంటి? మన ఊరి భూమి లోపల నీళ్లు తాగడానికి పనికిరావు. బయట నుండి ప్రతిరోజు వాటర్ ట్యాంక్ వచ్చేది. ఆ విషయం నీకు తెలుసు కదా త్రిపుర? అవును తెలుసు. 2 రోజుల నుంచి ఆ మంచినీళ్ళ ట్యాంక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంట? ఏమైంది? ఆ మంచినీళ్ళ ట్యాంకర్ వాడికి మన ప్రెసిడెంట్ గారు ఎప్పటినుంచో డబ్బులు ఇవ్వట్లేదంట. అదేంటి, ప్రెసిడెంటే కదా డబ్బులిచ్చి అన్ని పనులు చేయించాల్సిందే. అతనే డబ్బులు ఇవ్వకపోతే మంచినీళ్ళు ఎలా వస్తాయి? అతని చేతిలో ఏముంది? అతను పేరుకే ప్రెసిడెంటు. పెత్తనం అంతా ఆ దాక్షాయిందేగా. అవును త్రిపుర, బాగా డబ్బున్న వాళ్ళు వాటర్ డబ్బాలు తెప్పించుకుంటారు, వాళ్ళ నీళ్లు తాగుతారు. మన కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయిలే. అయితే మనం ఇలాగే కామ్గా ఉంటే దాక్షాయినికి ప్రెసిడెంట్కి మన కష్టాలు తెలియవు. పదండి వెళ్ళి అడుగుదాం. ఎలా త్రిపుర? వాళ్ళనేం చేసినా ఎదిరించినా దాక్షాయిని పగపడుతుంది. ఆ ప్రెసిడెంట్ కూడా మంచోడు కాదు. అలాగే కామ్గా ఉంటే వాళ్ళు పనులు చేయరు. పర్లేదు, వాళ్ళని నేను అడుగుతాను, నేను నిలదీస్తాను. పదండి వెళ్దాం. మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నది వాళ్ళకి తెలియాలి కదా. పదండి, రండి బాలాగారు. ఏరా, పంచాయతీ నిధులు రావాలి, ఇంకా రాలేదా? అత్త, ఆ ఆఫీసర్ సంతకం పెడితే గానీ నిధులు రిలీజ్ అవ్వు. ఆఫీసర్ సంతకం పెట్టను అంటున్నాడా? అలా ఏం అనలేదత్త. మనం ఊళ్ళో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా అన్ని నిధులు మనమే వాడుకుంటున్నామని ఆ ఆఫీసర్ ఫైల్ పెండింగ్ పెట్టాడు. ఆ సంగతి వదిలేసేయండిరా. మన ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేదే చాలా ఎక్కువ. ఇక్కడ రోడ్లు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, బడి లేకపోయినా మనల్ని అడిగేదేవర్రా? మనల్ని ఎదిరించేవాళ్ళు ఎవ్వరూ లేరని ఆఫీసర్కి తెలీదా? సర్లే, ఆ ఆఫీసర్ని సాయంత్రం పార్టీకి పిలిచి వాడికి కావలసినవి వాడికి పడేస్తే వాడే ఫైల్స్ మీద సంతకం పడేస్తాడు. ఏంటి, ఊళ్ళో ఆడంగులందరూ ఇలా కట్టకట్టుకొనొచ్చారు? దాక్షాయిని గారు, ఊళ్ళో 2 రోజుల నుంచి రావాల్సిన వాటర్ ట్యాంకర్ రాలేదంట. అందుకే అందరూ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇబ్బంది పడ్డం దేనికి? 50 రూపాయలు షాపాడికి పడేస్తే నీళ్ళ క్యాన్ ఇస్తాడు కదా. అంత స్థితిమంతులు ఇక్కడ ఎవరు లేరు దాక్షాయిని గారు. అయితే వాటర్ ట్యాంకర్ వచ్చే వరకు ఎట్టాగే ఎదురు చూస్తున్నాడు. మరి మీరు ప్రెసిడెంటే కదా, ఇలాంటివన్నీ మీరే చూసుకోవాలి కదా. ఆ వాటర్ ట్యాంకర్ వాడికి చాలా బకాయిలు పంచాయతీ నుంచి చెల్లించలేదని వాడు రావట్లేదంట. ముందు ఆ బకాయిలు చెల్లించండి, లేకపోతే వేరే విధంగా అయినా మంచినీళ్లు తెప్పించండి. మాకు సలహాలు చెప్పొద్దు, ఏం చెయ్యాలో మాకు తెలుసు. అయితే మంచినీళ్ళ ట్యాంకర్ ఎప్పుడు తెప్పిస్తారో చెప్పండి. అవును, నీకు నేనెందుకు సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఈ గ్రామానికి కావలసిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ది. అందుకనే కదా అతన్ని ఎన్నుకున్నారు. అతను మీ మేనల్లుడు,
మిమ్మల్ని అడక్క ఇంకెవరిని అడగమంటారు? ఏయ్ అన్నీ తెలిసిన ఆరిందలా మాట్లాడకు. మీకు నీళ్లు కావాలంటే వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని ఆఫీసర్ని వెళ్ళి అడుగు, మమ్మల్ని కాదు. వెళ్ళండి. వెళ్ళండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? దాక్షాయణి గారు, గ్రామంలో తాగునీరు లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. ఎరా సెలపై అన్ని మంచినీళ్ళ క్యాన్లు పెట్టుకుని అబద్ధం చెప్తున్నారు. మీరు ఊరి పెద్ద మనుషులుగా ఊరు గురించి పట్టించుకోండి. ఎలాగైనా మంచినీళ్ళ ట్యాంకర్ని తెప్పించండి. సర్లే, ఆలోచిస్తాను. మీరు బయలుదేరచ్చు. మీరు కల్పించుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరికేది. ఇది ఇది మంచి మాట అంటే. సర్లే, నువ్వు అడిగావు కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ చూస్తాంలే. ఏమంటావత్త? సర్లే, ఏదో ఒకటి చేద్దాం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రోజు మంచినీళ్లు రాకపోతే రేపేం చేయాలో అదే చేద్దాం. పదండి. ఆఫీసర్ గారు, నేను దాక్షాయిని. మీ దయ వలన బానే ఉన్నాం. కానీ ఈ మధ్య మీరసలు మా యందు దయ చూపించట్లేదు. అంటే పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి మేడం. సాయంత్రం మా గెస్ట్ హౌస్లో పార్టీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి. సరే మేడం, వస్తాం. సరే. ఎర్రబాబు, అత్త, సాయంత్రం ఆఫీసర్స్కి మన గెస్ట్ హౌస్లో పార్టీ ఇస్తున్నాను. అలాగే అత్త. ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే మీరు పార్టీ చేసుకుంటారా? చెప్తా. రేపటికల్లా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ ఇవ్వకపోతే ప్రాజెక్టు చేజారిపోతుంది. అదే కదిగా జరగబోయేది. రండి, కాఫీ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దు గాయత్రి, చాలా విసుగ్గా ఉంది. ఏమైంది అనంత్? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు నానమ్మా, ప్రాజెక్ట్ డిజైన్ రేపటికల్లా ఇవ్వకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తామని క్లయింట్స్ అంటున్నారు.